హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లు జనరల్గా ఏం చేస్తారంటే, సార్ మీ పైన లీగల్ నోటీస్ ఇష్యూ అయింది, ఓకే, మీ ఇంటికి వస్తాము, ఓకేనా. సో ఈ విధంగా మాట్లాడినప్పుడు, సో నేను ఏ విధంగా మాట్లాడానో సో ఈ వీడియోలు మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో మీరు హోమ్ విజిటింగ్ అవుతుందని చెప్పగానే, ఓకేనా, మీ ఇంటికి వస్తామని చెప్పగానే భయపడితే సో వాళ్ళు ఇంకెక్కువ భయపడతారు అనమాట. సో ఈ విధంగా ఆన్ కాల్లో థ్రెట్స్ ఇచ్చినప్పుడు సో ఏ విధంగా మాట్లాడితే సో రికవరీ ఏజెంట్ సెట్ అవుతాడో సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో సార్, మీ నేమ్ మీద రిక్వైరీ నోటీస్ ఇష్యూ అయింది. రవికుమార్ గారు మీకు మాట్లాడొస్తా మేడం? ఎక్కడికి కాల్ చేస్తున్నారు? గాల్లోకి కాల్ చేస్తున్నారా లేకపోతే ఆకాశానికి కాల్ చేస్తున్నారా? ఎంపోక నుంచి మాట్లాడుతున్నాను. మరి అది చెప్పాలి, ముక్క చెప్పాలి. ఫస్ట్ రికవరీ నోటీస్ అంటే ఏమనుకోలేదు, భయపెడుతున్నారు మేడం మీరు అందరికి. సార్, ఇప్పుడు మీకు ఆన్ కాల్ పేమెంట్ లింక్ అయినా షేర్ చేస్తాను, పేమెంట్ అయినా చేయండి సార్. ఆన్ కాల్ లో పైసలు కూడా పంపండి మేడం, చేస్తాను. సార్ ఆన్ కాల్ లో పైసలు కూడా పంపండి, గూగుల్ పే నంబర్ చెప్తాను, దానికి పేమెంట్ షేర్ చేయండి, ఒక 10,000 పంపండి. సార్, మీరు లోన్ తీసినప్పుడు ఆన్ టైమ్ లో పే చేసుకుంటారని అన్ని టైమ్స్ అండ్ కండిషన్స్ కి ఎగ్రేడ్ లోన్ తీసుకున్నారు కదా సార్. ప్రీవియస్ గా కూడా మా ఏజెంట్ వాళ్ళు మీకు కాల్ చేస్తున్నారు. చేస్తాం మేడం, రావుని గారు కాల్ చేసినప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేశారు, నిఖిల గారు కాల్ చేసినప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేశారు, ఓకే. కీర్తి గారు కాల్ చేసినప్పుడు మీరు కాల్ డిస్కనెక్ట్ చేశారు. అలా కాల్స్ అనేది డిస్కనెక్ట్ చేయడం వల్ల మీ నేమ్ మీద వార్నింగ్ ఎస్ఎంఎస్ అనేది ఇష్యూ అయింది. ఓకే సార్, మీరు లాస్ట్ పేమెంట్ వచ్చేసి సెప్టెంబర్ సార్. మీరు ఇప్పుడు మీరు ఆన్ కాల్ పేమెంట్ చేయండి, మీ ప్రొఫైల్ మీద ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు లేదు మేడం. సార్ లేదంటున్నారు, అదే శాలరీ పర్సన్ గా ఉన్నారు మీరు. జాబ్ లాస్ అయింది మేడం, అనేది ఇంకేం వస్తుంది. జాబ్ లాస్ అయింది మేడం, అందుకే కదా ఇబ్బంది. జాబ్ ఉంటే ఎందుకు తిప్పాలి చెప్పండి. ఎప్పుడు లాస్ అయింది సార్? లాస్ అయితే చాలా రోజులు అయింది మేడం. మీకు అప్డేట్ చేసి ఆల్రెడీ ఇచ్చారు, మీకు అప్డేట్ చేసిన మేడం, ఆల్రెడీ మెయిల్ పెట్టే కదా. సరే, మీ ఏజెంట్ కాల్ చేసినప్పుడు చెప్పాను కదా సార్. మీరు పార్షల్ పేమెంట్ అయినా క్లియర్ చేయాలి కదా సార్. ఇప్పుడు మీకు ఆన్ కాల్ పేమెంట్ ఇంకా వచ్చింది, దాని ద్వారా పేమెంట్ అనేది చేయండి, పార్షల్ పేమెంట్ అయినా. ఎందుకంటే ఇప్పటికే 133 days నుంచి ఇలా అవుతుంది. మీరు ఇంకా డిలే చేస్తే టికెట్ పెనాల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. లేదు మేడం, లేదు మేడం, లేదు మేడం, చేస్తా, టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది సార్? ఇప్పటికే 133 days నుంచి ఇలా అవుతుంది. సెప్టెంబర్ నుంచి రీపేమెంట్ చేయలేదు మీరు. ప్రీవియస్ గా కూడా ఎంపోకర్ లో గుడ్ యూజర్ గానే ఉన్నారు కదా సార్. 34 loans అనేవి ఆన్ టైమ్ లో పే చేస్తున్నారు. చెప్పండి ఇంకా. రవికుమార్ గారు, చెప్పండి మేడం. మీరు పార్షల్ పేమెంట్ అయినా క్లియర్ చేయండి సార్. మేడం ఏం చెప్తున్నా, నెక్స్ట్ మంత్ చేస్తా పేమెంట్, లేదంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చేస్తా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. నెక్స్ట్ మంత్ వరకు మీకు టైం అయినా ప్రొవైడ్ చేయలేము సార్. ఇప్పటికే మీకు 11 loans అయినా పెండింగ్ లో ఉన్నాయి సార్. 11 loans లో ఇప్పుడు అట్లీస్ట్ 6 loans అయినా పార్షల్ పేమెంట్ క్లియర్ చేయండి, చిన్న లోన్స్. కష్టం మేడం, ఎందుకు అవుతుంది చెప్పారు సార్. ఇప్పుడు కష్టం మేడం. సార్, ఇప్పుడు మీరు కస్టమర్ అంటున్నారు, లోన్ తీసుకున్నప్పుడు అన్నిటికీ ఎగ్రే తీసుకున్నారు. మీ నేమ్ మీద నోటీస్ అనేది కూడా ఇష్యూ అయింది సార్. మా ఏజెంట్ వాళ్ళు మీ విజిట్ లోనే ఉన్నారు. ఒకసారి మీ అడ్రస్ చెప్తాను, కన్ఫర్మ్ చేయండి. పంపండి, డబ్బులు లేవు సార్. మేము వాళ్ళని హోల్డ్ చేసి మీకు కాల్స్ అనేది జనరేట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఎంపాకెట్ లో గుడ్ యూజర్ గా ఉన్నారు. హోల్డ్ చేయకండి, లోన్ తీసుకుని ఆన్లైన్ పే చేస్తున్నారు. ఏజెంట్ లో పంపండి, ప్రాపర్ డాక్యుమెంట్ ఇచ్చి పంపండి, మాట్లాడదాం. ఎప్పుడు డబ్బులు లేవు దగ్గర, టైం పడుతుంది సార్. వాళ్ళ వస్తే మీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది సార్. మీరు ఇప్పుడు 3 loans అనేది ఎక్కేయండి సార్. నా రెప్యుటేషన్ భయపడుతున్నారు మేడం. నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తాడు బిహేవ్ చేస్తే వాళ్ళకి అప్పుడే ఆన్ గ్రౌండ్ లో డ్యామేజ్ చేస్తారు వాళ్ళకి. ఓకే, నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తాడు బిహేవ్ చేస్తే ఆన్ గ్రౌండ్ లోనే వాళ్ళకి డ్యామేజ్ చేస్తా అంటున్నా అక్కడ. వాళ్ళు ఆ రికవరీ నోటీస్ హార్డ్ కాపీతో వస్తారు సార్. దాని వల్ల మీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది కదా సార్. ఎందుకు అవుతుంది మేడం? వచ్చి సైలెంట్ ఇంట్లో కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు పార్సల్ పేమెంట్ గా క్లియర్ చేసినట్లయితే వాళ్ళు హోల్డ్ చేయగలం. నేను ఏమంటున్నా, రికవరీ ఏజెంట్ పంపండి మేడం. నేను 2 months కని చెప్తున్నా, ఒక్క రికవరీ ఏజెంట్ రావట్లేదు. ఇంటికి పంపండి, నోట్ తీసుకొని. సార్, మీరు ఇంకా డిలే చేస్తే వాళ్ళు వస్తారు సార్. అదే చెప్తున్నా మేడం, రమ్మని చెప్తే మీరు మళ్ళీ వస్తారు ఇంకా ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నాం చెప్పండి? రికవరీ ఏజెంట్ రికవరీ ఏజెంట్ కలవాలని చెప్పి చాలా డేస్ నుంచి మనసులో అనుకుంటున్నా, మీట్ అవ్వాలని చెప్పేసి. ఓకే, నో బడీ కమింగ్ టు మై హౌస్, ప్లీజ్ సెండ్. ఏమో సైరన్ వచ్చింది మేడం, ఫైర్ అయిందా? ఏదైనా ఫైర్ అలారం వచ్చిందా? సార్, మీరు ఆన్లైన్ లో తీసుకున్నారు, ఆన్లైన్ లో పేమెంట్ అనేది చేయండి సార్. మేడం పేరేం పేరు మేడం? వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? దివ్య సార్. దివ్య సార్. దివ్య గారు, రికవరీ ఏజెంట్ లో పంపండి, వాళ్ళ చేతుల్లో పువ్వులు పెట్టి డబ్బులు ఇచ్చి పంపుతా, లేదంటే నెక్స్ట్ మంత్ దాకా ఆగండి. సార్, మీరు అప్పుడు మీరు చేస్తారని చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఆన్లైన్ లో తీసుకున్నారు పేమెంట్ అనేది. ఆన్లైన్ చేయండి సార్. ఆన్లైన్ లో చేస్తాను మేడం, టైం ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి మీకు ఆల్రెడీ మెయిల్ కూడా పెట్టాను అనుకుంటా. మీరు లాస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కి చెప్పాను, రికవరీ నోటీస్ ఇష్యూ అయింది రవికుమార్ గారు, మీ ఇంటికి వస్తున్నామంటే రండి సార్ అని చెప్పాను. ఇంకేం చెప్పాలి అందుకంటే? ఇప్పటికే మీది 133 days నుంచి డిలే అవుతుంది కాబట్టి మీకు సిబిల్ అనేది కూడా హ్యాంపర్ అయింది సార్. మీ క్రెడిట్ లిమిట్ లాక్ అయింది. ఒకసారి మీరు అంటే అర్థం కాలే. ఒకసారి ఆలోచించి పేమెంట్ అనేది క్లియర్ చేయండి సార్. అంటే అంత ఆలోచించట్లేదు అనుకుంటున్నారు మరి నాకు.
అంటే అంత ఆలోచించే కెపాసిటీ లేదు, మీరు కొద్దిగా ఆలోచించండి అని చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు నాకు. మీరు పార్షల్ పేమెంట్ కన్నా క్లియర్ చేయండి. లేదు మేడం, పేమెంట్ లేదని చెప్తుంది, అర్థం అవ్వట్లేదా? సార్ ఇప్పుడు మీరు 2 loans అయినా క్లియర్, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అడగండి సార్. దివ్య గారు, కదా సార్. దివ్య గారు మీరు ఏమంటున్నాను, నాకు ఒక 10,000 అప్పుకి ఇవ్వండి, నేను నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ మీకు ఇచ్చేస్తాను. సార్ నేను ఎందుకు ఇస్తాను సార్, మీరు లోన్ తీసుకున్నారు అన్నిటికీ మీది రెస్పాన్సిబిలిటీ అని ఒక వీడియో కూడా చేశారు. అన్నిటికీ ఎగ్రే లోన్ తీసుకున్నారు, మై లోన్ మై రెస్పాన్సిబిలిటీ అని. మై లోన్ మై రెస్పాన్సిబిలిటీ ఇప్పటికి అదే అంటున్నా మేడం, నేను కడతాను, ఒక టైం ఇవ్వండి నాకు. మీరు రికవరీ ఏజెంట్ లో లోన్ రికవరీ నోటీస్ ఇష్యూ అయింది అని చెప్పి భయపెడుతున్నారు అనుకోవాలి కస్టమర్స్, మీరు ఎంతవరకు వస్తుంది? అవును సార్, మీరు డిలే చేయడం వల్ల మీ నేమ్ మీద రికవరీ నోటీస్ ఇష్యూ అయింది. మరి పంపండి మేడం, రికవరీ ఏజెంట్ లో పంపండి, ఎవరు పంపట్లేదు, ఎన్ని రోజులు లాగా చెప్పి వెయిట్ చేయాలి. సాఫ్ట్ కాపీ అనేది వచ్చింది, మీ ఫోన్ కి చెక్ చేయండి. హార్డ్ కాపీ తీసుకొని హార్డ్ కాపీ రికవరీ ట్రై చేయండి నా దగ్గర. ఓకే సార్, సాఫ్ట్ కాపీ మేడం, ఫిజికల్ కాపీ తీసుకొని రండి. మీరు ఇంకా డిలే చేస్తే వస్తారు సార్, దానివల్ల మీకు మీ ఫ్యామిలీకి రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. నేను ఏమన్నా మేడం, రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యేటట్టు బిహేవ్ చేస్తే ఆన్నే వాళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది అంటున్నా. ఓకే వచ్చి లోన్ కు వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర డబ్బులు లేవు. ఓకే వాళ్ళు వచ్చి వస్తా ఉంటారు కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు రావాలి, వస్తే నేను మీట్ అవి వాళ్ళకి నా యొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్ళిపోవాలి. దీనికి మించి వాళ్ళు ఎక్స్ట్రా బిహేవ్ చేస్తే వాళ్ళకు రెప్యుటేషన్ తో పాటు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. అట్లా సార్ ఇప్పుడు ప్రాపర్ అప్డేట్ అవుతుంది కదా సార్, ఒక్క లోన్ అయినా క్లియర్ చేయండి సార్. ఇప్పుడు ఆన్కాల్ లో లేవు మేడం, రూపీస్ ఉంది, చిన్న అమౌంట్ అయినా క్లియర్ చేయండి. లేవు మేడం, ఎందుకు సతాయిస్తారు అట్లా ఆన్కాల్ లా? చెప్పాను కదా నెక్స్ట్ మంత్ క్లియర్ చేసుకుంటా అని చెప్పేసి. సార్ మీకు నెక్స్ట్ మంత్ వరకు టైం ప్రొవైడ్ చేయండి, ఇప్పుడు కొంచెం క్లియర్ చేయాలి కదా సార్. సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు రికమెండ్ చేయలేదు. తెలుగులో మాట్లాడుతున్నాం కదా, లేదంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో మాట్లాడట్లేదు కదా, వేరే అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడట్లేదు కదా, క్లియర్ గా చెప్తున్నా ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ చెప్తాను చెప్తున్నాను. ఏం అర్థమవుతుంది మేడం, ఎప్పటి నుంచి అర్థమవుతుందని కూడా గలగలగల మాట్లాడుతున్నావు. పేమెంట్ చేయండి, పార్సల్ పేమెంట్ చేయండి, సగం చేయండి, ఒక్కటి చేయండి, 2 చేయండి అని చెప్తున్నావు. అవును సార్, మీ చేస్తే మీకే 10,000 తగ్గుతుంది. ఇప్పటికే మీరు 30,692 రూపీస్ అయింది మేడం. రేట్ చేస్తే పేమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, చార్జెస్ పడతాయని తెలియదా? లోన్స్ తీసుకున్నారు, 34 లోన్స్ అని ఆన్లైన్ పే చేస్తున్నారు, ఈ లోన్ డిలే చేస్తున్నారు. మరి ఫండ్ ఇస్తుంది మేడం, అందుకే డీలే చేసింది. ప్రీవియస్ గా 34 లోన్స్ ఆన్ టైమ్ లో కట్టినాడు, 40 కట్టే మొత్తం ఒక 6 సంథింగ్ డిలే అయిన పేమెంట్ కట్టాను. నాకు టైం పడుతుంది, ఫండ్ ఇస్తుంది అని చెప్తున్నాను. మరి అంత చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నాకేం మొత్తం అమాయకంలా ఉన్నట్టు, నాకేం నిలవనట్టు, నేను చదువుకున్నట్టు డిలేస్ లేట్ ఫీజు పడుతుంది, లేదంటే అది కాదు మేడం సివిల్ స్కోర్ తగ్గుతుంది అంటే ఇదేం నిలవకుండా లోన్ తీసుకున్నాను నేను. వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను ఏమంటున్నా, డిలే చేస్తే లేట్ ఫీజు పడతాయి, ఆఫీస్ పడతాయి తెలియకుండా లోన్ తీసుకున్నాను అనుకుంటున్నారా మీరు? నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నేను ఏమంటున్నా మేడం, డిలే చేస్తే లేట్ చార్జెస్ పడతాయి, సివిల్ ఇంపాక్ట్ అయితే అని తెలియకుండా లోన్ తీసుకున్నా నేను. సార్ అది మీకు తెలుసు సార్, మీరు లోన్ అయినా క్లియర్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు మీకు పార్సల్ పేమెంట్ అయినా క్లియర్ చేయండి అని చెప్తున్నాను సార్. దానివల్ల మీకు కూడా బడ్జెట్ తగ్గుతుంది కదా సార్. మీకు కాల్స్ వస్తున్నాయి, మీకు ఈ లోన్ ఈ డ్యూ ఉండడం వల్ల కదా సార్ మీకు కాల్స్ అనేవి వస్తున్నాయి. కాల్ చేయండి మేడం, పార్సల్ పేమెంట్ అయినా క్లియర్ చేస్తే మీకు ప్రాపర్ అప్డేట్ అవుతుంది, మీకు టైం అయినా ప్రొవైడ్ చేయగలరు. మేడం నేను ఏమంటున్నా, మీకు తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పాలంటే చెప్తాను. ఓకే ఐఎమ్ ఫేसिंग फाइनेंशियल क्राइसिस, यू नो आई गोइंग टू मेक द पेमेंट इन नेक्स्ट मंथ, मुझे फंड का इश्यू है, मैं अगले महीने पेमेंट करने वाला है, ठीक है? और ఇంకేమో లాంగ్వేజ్ చెప్పానా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నేను ఏమంటానంటే నీకు తెలుగులో అయిపోయాను, పేమెంట్ ఇస్తుంది మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ చేసుకుంటా అని చెప్తాను. ఓకే ఇంగ్లీష్ లో చెప్తాను, ఐఎమ్ ఫేसिंग फाइनेंशियल प्रॉब्लम, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద పేమెంట్ ఇన్ నెక్స్ట్ మంత్. ఓకే హిందీలో కూడా చెప్తున్నాను, मुझे फंड का इश्यू है, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ कर रहा है, నెక్స్ట్ మहीने పేమెంట్ కరేగా. ఇంకా ఎన్ని లాంగ్వేజ్ లో మీకు చెప్పాలి చెప్పండి. కొత్త లాంగ్వేజ్ తమిళ గిట్ నేర్చుకుంటే మధ్య నేర్చుకోవాలనుకుంటున్నా, మీకు కావాలంటే ఆ లాంగ్వేజ్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, హ్యావ్ ఏ గ్రేట్ డే సార్. ఓకే యూ టూ. ఎంపాక్ నుంచి కాల్ చేస్తే ఎలా రెస్పాండ్ అవ్వండి, లేదంటే మీరు రిఫరెన్స్ నెంబర్ కి కాల్ చేయండి. రిఫరెన్స్ నెంబర్ కాల్ ఇస్తే మనకి అక్కడనే తెలుసుగా. ఇక సార్ రిఫరెన్స్ నంబర్ లో ఓకే చేయండి మేడం, రిఫరెన్స్ నంబర్ లో కాకుండా ఇంకొక నంబర్ కాల్ పోయింది అనుకో తెలుసు, ఏజెన్సీ కూడా రావాలి రికవరీ చేయాలంటే. ఈ కేసులో మాత్రం అన్ని కేసులు ఒకేలాగా ఉన్నాయి సార్. మీరు కాల్స్ అనేది డిస్కనెక్ట్ చేయండి, మీరు కాల్ డిస్కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ నుంచి కనెక్ట్ అవుతాయి సార్. మేడం ఏమంటున్నాను, ఈ కేసు లోపల నాకు కాల్స్ వేరే కాంటాక్ట్ లిస్ట్ వెళ్తే పేమెంట్ అనేది రికవర్ చేయడానికి ముష్కిల్ అయిపోతుంది, కష్టం అయిపోతుంది చాలా. ఓకే సార్, మీరు ఎంపాక్ నుంచి వచ్చి ప్రతి కాల్ కి రెస్పాండ్ అవ్వండి సార్.
ఎంపాకెట్ కింద వచ్చి 10 కాడికి రెస్పాండ్ అవుతాం మేడం. ఇందాక అన్నారు కదా రిఫరెన్స్ నెంబర్కి వెళ్తాయి ఆ ధమ్కీలు కొద్దిగా మానేసుకోండి. కస్టమర్ అవతల కొద్దిగా స్మార్ట్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి ధమ్కీలు ఇస్తే డేంజర్ ఇస్తుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎంపైర్. హ్యావ్ ఏ గ్రేట్ డే సార్. ఓకే, యూ టు హ్యావ్ గ్రేట్ డే. సో చూశారుగా ఫ్రెండ్స్, సో ఎప్పటి వరకు అయితే మీరు భయపెడతారో సో అప్పటి వరకు మిమ్మల్ని ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ భయపెడతారు. సో కాబట్టి ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్కి భయపడడం మానేసేయండి. ఓకే, ప్రాపర్గా మీ యొక్క రైట్స్ని తెలుసుకోండి, దాని తగ్గట్టు మీరు కౌంటర్ ఇవ్వండి. ఓకేనా, వాళ్ళు తేడాగా బిహేవ్ చేస్తే. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.